హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ సెవెన్. ఈరోజు మనం గుమ్మడికాయతో ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాము. కొంచెం స్వీట్గా ఉండదు, చాలా టేస్టీగా ఉండదు, చాలా హెల్తీ కూడా. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం కొంచెం ఎర్ర గుమ్మడికాయ, ఇది చిన్న కాయది, ఒక ముప్పావు భాగం ఉంది, తీసి కట్ చేసి పెడుతున్నాను. అంటే ఒక 1/2 kg దాకా ఉండదు, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇది కొంచెం ముద్దిరిది అయితే బాగుండదు, టేస్టింగ్గా కొంచెం బాగుండదు. లోపల అంతా తీసేసి స్కిన్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి నీట్గా తీసేసుకోవాలి. నేను ఇలా ముక్కలు చేస్తున్నాను చిన్న చిన్నగా. ఇదిగో ఇలా కట్ చేస్తే సరిపోయింది. కడిగి క్లీన్ చేశాను. ఇప్పుడు మనం కుక్కర్లోకి వేసి కొంచెం నీళ్ళు కూడా పోసి ఒక 2 విసిల్స్ దాకా ఉడకబెడితే బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఎక్కువ నీళ్ళు పోయట్లేదు, జస్ట్ అది మునగడానికి వరకు నీళ్ళు పోస్తున్నాను. ఇది ఉడిగేలోపు మనం కొంచెం పచ్చి కొబ్బరి అవి రెడీ చేద్దాము. పచ్చి కొబ్బరి కావాలంటే ఇలా పైన ఎర్ర తొక్కు తీసేయచ్చు, నేను అది తీయట్లేదు. మిక్సీలో వేసి క్రష్ అయిపోతున్నాం కాబట్టి ఇంకా పర్వాలేదు, కలర్ చేంజ్ ఏం రాదు, మనం బెల్లం వేస్తున్నాం కదా అందుకని. ఇప్పుడు ఒక మీడియం సైజ్ కొబ్బరికాయది సగం తీసుకున్నాను, దాంట్లో కొంచెం చిన్న ముక్కలుగా చేస్తాను, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. అది మన నెయ్యిలో వేసి ఫ్రై చేయడానికి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో మన గుమ్మడికాయ బాగా ఉడికిపోయింది కదా, ఆ వేడిగానే మనం దేనితో అయినా, అంటే మనం పప్పు రుబ్బి ఉంటుంది కదా దాంతో కానీ, పొటాటో స్మాష్తో కానీ దేనితో అయినా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే ముక్కలు మధ్యలో తగులుతూ ఉండే బాగుండదు, అందుకని కొంచెం సాఫ్ట్ పేస్ట్ లాగా ఉండే బాగుంటుంది. మిక్సీలో వేసి అయినా క్రష్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో వేయడం ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడిగా ఉండే దానిలోకి మనం బెల్లం వేసుకోవాలి. ఒక 1/4 kg దాకా బెల్లం పడుతుంది. కొంచెం స్వీట్ బాగుండాలి, ఒక 1/4 kg వేస్తే సరిపోతుంది. ఇలా చిన్నగా కట్ చేసి వేస్తే బాగుంటుంది, తొందరగా కరిగిపోయిద్ది. లేకపోయినా పర్వాలేదు, కట్ చేసి వేసిన తర్వాత వేడికి కాసేపు ఉంటే కరిగిపోయింది. ఇంకా మనం కావాలంటే ఒకసారి పొటాటో స్మాషర్తో మిక్స్ చేసేస్తే అది కూడా నలిగిపోతూ ఉంటుంది కదా. మనం కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కల్ని కూడా నేను క్రష్ చేశాను, గ్రైండ్ చేయొద్దు, జస్ట్ క్రష్ చేసి చిన్నగా పీసులు లాక్కుండా క్రష్ చేస్తే సరిపోతుంది, వాటర్ ఏమి వేయకుండా. అది కూడా దీనిలో వేసి కలుపుకోవాలి. నేను చెప్పాను కదా, బెల్లంది ముక్కలు ఏదైనా ఉంటే అది కూడా కొంచెం పొటాటో స్మాషర్తో మిక్స్ చేస్తే సరిపోయిద్దని. అది కూడా ఒకసారి ఇలా నలిపితే అది కూడా సరిపోయేది, బాగా మిక్స్ అవుతుంది. ఈ వేడిగా ఉండే దానిలోకి బెల్లం వేసేసరికి కొంచెం వాటర్ అవుతుంది, అందుకని మనం ముందుగా అది ఉడకబెట్టేటప్పటికి దానిలోకి వాటర్ ఎక్కువ వేయకూడదు. 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, కొంచెం ఉప్పు, ఒక పించి చాలు, దాని స్వీట్నెస్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. ఇది రవ, మామూలు మన ఉప్మా రవ ఉంది కదా, అది ఏం చేస్తానంటే ముందుగానే కడాయిలో డ్రై రోస్ట్ చేసి పెడతాను, పాడైపోకుండా ఉంటుంది. అలాగే కొంచెం జిడ్డుగా ఉండకుండా ఫ్రై చేస్తే బాగుంటుంది, పొడిగా ఉండదు. ఒక 1/4 kg దాకా వేసాను. కొంచెం వేసి కలుపుకోవాలి, ఎందుకంటే అప్రాక్సిమేట్గా మనం కొలతలు చెప్పలేము. ఈ పిండి మన దీనిలో వేసిన వాటర్కి ఎంత సరిపోతుందో అంత. స్వీట్నెస్ ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రవ దానికి వాటర్ ఎంత పడుతుందో అంత దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది కలిపి పక్కన పెడితే కొంచెం రవ కాస్త నానితే ఇంకా కొంచెం వాటర్ లాగేసుకుంటుంది కదా, అప్పుడు సరిపోయింది. ఒక 2 స్పూన్ నెయ్యి ఒక కడాయిలో పెట్టుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన పచ్చ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇది కూడా మనం కలిపి పెట్టిన పిండిలోకి వేసుకోవాలి. నా స్టవ్ మీద డ్రై లెమన్ కనిపిస్తుంది కదా, అది మన కుళ్ళిమంతి కోసం నేను డ్రై లెమన్ చేయడానికి ఎండబెడితే వర్షం పడుతుంది, అందుకని తీసి అక్కడ పెట్టాను. ఇప్పుడు మన స్టీమర్లో, ఇడ్లీ బిందులో కానీ స్టీమర్లో కానీ వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టండి. అలాగే ఇది కూడా మిక్స్ చేసి చూడండి, వాటర్ తగ్గిపోయింది కదా, రవ్వ కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు అరటాకు వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి కట్ చేశాను, కొంచెం పెద్ద పీస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కొంచెం అరటాకులో పెట్టి
ఇలాగా మడత పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇలా మడత పెట్టి ప్యాక్ చేసుకోవడం అని చేసుకోవచ్చు. ఇలా పెట్టినా సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని సైడ్కి ఎక్కువ రాకుండా, అంటే పైన కొంచెం ప్రెస్ అయ్యేటప్పుడు మరి బయటికి వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఇలా ప్రెస్ చేసి 2-3 రెడీ చేసిన తర్వాత మనం స్టీమర్లో పెడదాము. ఇలా పెట్టి మన ఇడ్లీ బిందెలో వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా పెట్టేస్తే సరిపోయిద్ది. ఇలాగా అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఒక లేయర్ ఇలా పెట్టిన తర్వాత ఇలా అరటాకుది కాడ ఉంది కదా, అది మధ్యలో ఒక లేయర్ ఇలా పెట్టాలి. ఎందుకంటే అన్నీ అదుకొని ఉంటే మనకి స్టీమ్ మధ్యలోకి ఎక్కదు కదా, ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా ఒక లేయర్ పెట్టేస్తే దాని గ్యాప్లో మధ్యలోకి ఎయిర్కి బాగా ఉడికిపోయిద్ది. అందుకని అలా పెట్టేసి దాని మీద మళ్ళీ ఆకులు పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెట్టేసాము. బాగా క్లోజ్ చేసేసేయండి. ఒక 15 నిమిషాలు బాగా ఉడికిపోయిద్ది. మనం ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసింది, ఉడకబెట్టింది కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒక 10-15 నిమిషాలకి అన్నీ ఉడికిపోయిద్ది. ఇప్పుడు మనం తీసేయచ్చు. వేడివేడిగా ఉంది. వేడివేడిగా ఉండేటప్పుడు బాగా సాఫ్ట్గా ఉండదు. కాస్త చల్లారితేనే థిక్ అవుతుంది. అందుకని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. బాగా చేయి కాలుతూ ఉంది నాకైతే. అన్నీ తీసేసి చల్లారడానికి పెట్టండి. చూడండి నాది ఒక 1 అవర్కి చల్లారిపోయింది. ఇప్పుడు బాగా గట్టిపడింది కదా, అయినా బాగా సాఫ్ట్గా ఉండదు. ఇలాచీది, జీలకర్ర పొడిది టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. బెల్లము, కొబ్బరి తురుము అన్నీ కలిపి టేస్ట్ చాలా బాగుంది. ఇది చూడండి, మనం ఫ్రై చేసి వేసిన కొబ్బరి ముక్కే కనిపిస్తూ ఉంది. చాలా టేస్టీగా ఉండదు. మన ఆయిల్ అసలు వాడలేదు. అలాగా దీనిలో హెల్త్కి హానికరమైన వస్తువులు ఏమీ లేదు. అలాగే మనం రవ్వ బదులు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. అది కూడా ఇబ్బంది లేదు. నాకైతే రవ్వతో చేయడం ఇష్టం కాబట్టి నేను దాంతో చేశాను. మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా హెల్తీ స్నాక్ అండి. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వన్ కంటిన్యూస్. బై.